వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 23వ తేదీ 2024 ఆదివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. జ్ఞానానికి దీపానికి ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్న దశదిక్కులకు తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు ఆదివారము భాను వాసరః. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి కృష్ణపక్ష విదియ. ఇది చంద్రమాసంలో 17వ తిథి. జూన్ 23వ తేదీ ఆదివారము తెల్లవారుజాము 6:37 నుండి జూన్ 24వ తేదీ సోమవారము తెల్లవారుజాము 3:26 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి కృష్ణపక్ష తదియ. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. జూన్ 22వ తేదీ శనివారము సాయంత్రం 5:54 నుండి జూన్ 23వ తేదీ ఆదివారము సాయంత్రం 5:03 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు యోగం బ్రహ్మం యోగం. జూన్ 22వ తేదీ శనివారము సాయంత్రం 4:45 నుండి జూన్ 23వ తేదీ ఆదివారము మధ్యాహ్నం 2:26 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం ఇంద్రం యోగం. ఈరోజు కరణం తైతుల కరణం. జూన్ 23వ తేదీ ఆదివారము తెల్లవారుజాము 5:13 నుండి జూన్ 23వ తేదీ ఆదివారము సాయంత్రం 4:22 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం గరణి కరణం. ఈరోజు శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైననా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:58 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం సాయంత్రం 5:11 నుండి రాత్రి 6:49 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం అర్ధరాత్రి 12:40 నుండి అర్ధరాత్రి 2:12 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:11 వరకు ఉంటుంది. వజ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి సాయంత్రం 5:57 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు శుభయోగము ఉన్నది. దీని ఫలితము కార్యజయం కలుగును అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి బ్రహ్మదేవుడు. భవనాలు నిర్మించడానికి, పునాదులు వేయడానికి, శాశ్వతంగా నిలిచిపోయే స్వభావం గల ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి మంచిది. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉన్నది. శుభకార్యాలకు అనుకూలం కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు బ్రహ్మం యోగం ఉన్నది. శుభకార్యాలకు కొంత అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు తైతుల కరణం ఉన్నది. ఈ కరణం పట్టాభిషేకానికి ప్రసిద్ధి చెందినది. నేల సాగుకు, విత్తనాలు విత్తడానికి, అలాగే ఇంటికి సంబంధించిన కార్యకలాపాలకు ఎంతో అనువైనది. ఈరోజు దిశ శూల పడమర దిశగా ఉంటుంది. ఈరోజు పడమర దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.